వెల్కమ్ బ్యాక్. కేంద్ర హోంమంత్రిత్వ అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సమన్లు జారీ చేసి మే 1వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరారు. ఇక ఫోన్ తీసుకుని విచారణకు రావాలని సమన్లు తెలిపినట్టుగా తెలుస్తుంది. అసలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చేందుకు ఇద్దరు ఢిల్లీ పోలీసులు ఇక గాంధీ భవన్ కు చేరుకోవడం జరిగింది. ఇక్కడ సీఎం పీసీసీ అధ్యక్షుడు ఒక్కరే అయినందున రేవంత్ కు సమన్లు జారీ చేసినట్టుగా సమాచారం. ఇక పోలీసులు వచ్చిన సమయంలో సీఎం అందుబాటులో లేకపోవడంతో పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్ను సతీష్ కు నోటీసులు అందజేశారు. సిఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ ఎక్స్ లో పోస్ట్ చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేయడం జరిగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమిత్ షా ఈ నెల 23వ తేదీన తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొనడం జరిగింది. ఆ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులు తిరిగి వారికే ఇస్తామని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దానికి సంబంధించి రద్దు చేస్తామని కూడా అమిత్ షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేసి ఒక ఫేక్ వీడియోని అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హోంమంత్రిత్వ శాఖ కూడా దీని విషయంలో సీరియస్ అవడం జరిగింది. అలాగే ప్రధాని మోదీ కూడా ఈ అంశంపైన సీరియస్ అవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. ఢిల్లీకి సంబంధించిన ఇద్దరు పోలీసులు కూడా ఈ డీప్ ఫేక్ కేసులో ఇప్పటికే ఒకరు అస్సాంకి చెందిన ఒక కాంగ్రెస్ నేత కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రీతోమ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ తెలియజేయడం జరిగింది. అలాగే రీతోమ్ అస్సాం కాంగ్రెస్ యూనిట్ వార్ రూమ్ లో కోఆర్డినేటర్ గా అయిన ఉన్నారంటూ కూడా పోలీసులు తెలపడం జరిగింది. ఇక ఎడిట్ చేసిన వీడియోలు అసభ్యకరమైన కంటెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు అతనిపై అభియోగాలు మోపారు. దీనికి సంబంధించి కూడా ఈ కేసులో తొలి అరెస్ట్ అయితే అస్సాంలో నమోదైనట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలతో మరికొందరికి సమాలు జారీ చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఓవరాల్ గా ఈ విషయానికి సంబంధించి కూడా ఇప్పటికీ 10 మందికి అయితే సమాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే విషయంలో తెలంగాణకు సంబంధించి 4 వ్యక్తులకు సమాలు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి కూడా అస్సాంకి చెందిన ఒక కాంగ్రెస్ నేతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే అమిత్ షా డీప్ ఫేక్ సంబంధించి కూడా ఆయన ఏదైతే వక్రీకరించారో ఆయన వ్యాఖ్యలు ఇదే మొదటి అరెస్ట్ అయితే అస్సాంలో జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కు చేరుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఏదైతే అమిత్ షా ఈ నెల 23న సిద్దిపేటలో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన రిజర్వేషన్ల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ మాటలను వక్రీకరించి కాంగ్రెస్ కు చెందిన నేతలు దీనికి సంబంధించి కూడా దానిపై స్పందించడం జరిగింది. రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని దీనిపైన బీజేపీ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆరోపించారు. దీనిపై తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది అంటూ కూడా ఆయన కూడా దీనిపైన స్పందించడం జరిగింది. మొత్తానికైతే అమిత్ షా మార్ఫింగ్ వీడియో వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది. దీనికి ఆలోచనతో ఈరోజు జత కట్టారు. ఈ 2 పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి ఒప్పందం కుదుర్చుకొని 3 పార్టీలు కుమ్ముక్కై ఈరోజు తీవ్రమైనటువంటి తప్పుడు ప్రచారము, అబద్ధాల ప్రచారము, బురద జల్లేటువంటి ప్రచారము
కలిసికట్టుగా చేస్తుంది. ఒక ఆయన అంటాడు రిజర్వేషన్స్ తీసేస్తారని, ఇంకో ఆయన అంటాడు హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని, ఇంకో ఆయన అంటాడు కృష్ణా నదిని ఢిల్లీకి పంపించేస్తున్నారని. ఈ మాటలకు తలా తోక లేకుండా ఈ మూడు పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగటమాడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో చెలగటమాడుతూ ఉన్నాయి. తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నేను నా కుటుంబము, నేను నా ముఖ్యమంత్రి పదవి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాటలు వెనక్కు తీసుకోవాలి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కనీసం ఏ ఆధారం లేకుండా మాట్లాడము, చాలా దుర్మార్గంగా వివరించడము క్షమించారన్నటువంటి నేరం. అవసరమైతే ముఖ్యమంత్రి మీద మేము న్యాయస్థానానికి వెళ్ళడానికైనా వెనుకాడము. తప్పకుండా ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడుస్తాము. తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు, అబద్ధ ప్రచారాలకు నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక ఈ నెల 23వ తేదీన సిద్దిపేటలో జరిగిన విజయ సంకల్ప సభ యాత్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన రిజర్వేషన్లకు సంబంధించి, ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించి అలాగే ఓబీసీలకు సంబంధించి ఆ రిజర్వేషన్ల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే మతపరంగా ముస్లింలకు ఉన్న వాటిని రిజర్వేషన్లు తీసేస్తా అంటూ కూడా దాని వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో ఒక ఫేక్ వీడియో అయితే వైరల్ అయింది. దీనిపైన కేంద్ర మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక అరెస్ట్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు లైవ్ ద్వారా. చారి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం రిజర్వేషన్ సంబంధించినటువంటి చర్చ చాలా ఘోరంగా జరుగుతుంది తెలంగాణలో కూడా, దేశవ్యాప్తంగా. ఎందుకంటే సిద్దిపేటలో జరిగినటువంటి అమిత్ షా మీటింగ్లో రిజర్వేషన్ సంబంధించిన విషయం ఏదైతుందో అవి రద్దు చేస్తామని చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ ఒక ఫేక్ వీడియోను రిలీజ్ చేసింది. అది కూడా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేయడం ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అది ఫేక్ వీడియోనా కాదా అలాంటి వీడియోస్ అని తెలుసుకోకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వివరించి చెప్పడం జరిగింది. రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పేసి రేవంత్ స్వయంగా చెప్పడం వల్ల ఇది చాలా పెద్ద దుమానమే రేపుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన విషయాలకు సంబంధించిన బీజేపీ కూడా దాన్ని ఖండించింది. లక్ష్మణ్ కావచ్చు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ నాయకులు ఎవరైతున్న వాళ్ళందరూ ఇవన్నీ అబద్ధము, అవన్నీ ఫేక్ వీడియోస్ అని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా కానీ మళ్ళీ అదే రిపీట్ చేస్తూ కాంగ్రెస్ అదే వంత పడుతుంది. దానిపై సంబంధించడానికి మనతో మాట్లాడడానికి రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా ఒక ఫేక్ వీడియోని ఇలా రిలీజ్ చేస్తూ చేయడానికి మీరు ఎలా చూస్తారు? ఫేక్ ఆలోచన ఉన్న వాళ్ళు, ఫేక్ పనులు చేసేవాళ్ళు ఫేక్ ఇంతకంటే మంచిగా ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి అనే హోదా వచ్చిందేమో కానీ వాళ్ళ యొక్క భావజాలం ఫేకే కదా. కాంగ్రెస్ భావజాలం అంతా అబద్దాల పుట్టల మీద నడిపించింది కదా. అందుకోసమనే లీగల్ యాక్షన్స్ ఉంటాయి. నేను నిన్న కూడా ప్రెస్లో చాలా స్పష్టంగా చెప్పిన, రాహుల్ గాంధీని కటకటాల్లో కోర్టు బోను నిలబెట్టినట్టుగా, క్షేపాపన చెప్పేదా కటకాలు నిలబెట్టినట్టుగా రేవంత్ రెడ్డి కూడా అటువంటి ఎదుర్కోవాల్సి వస్తుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం నీ రాజకీయ జీవితాన్ని ముడిపెట్టొద్దని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నా. నువ్వు జైలుకు పోతావా, గతంలో జైలు అనుభవం ఉంటే జైలుకు పోతావా తెలియదు, కానీ ఇటువంటి తప్పుడు ప్రచారం చేసి జైలు గోడలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు మాత్రం హెచ్చరిస్తుంది. సందర్భంగా అది తప్పకుండా జరిగి తీరుతుంది. అవసరమైన చట్టపరమైన చర్యలకు మేము పూనుకుంటాం తప్పకుండా. అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ దీనిపై పూర్తి నిఘా పెట్టి పరిశోధన కూడా చేస్తుంది. దానిలో భాగంగానే గాంధీ భవన్కి ఈరోజు నోటీస్ కూడా అందించడం జరిగింది. ఎటువంటి చర్యలు రేవంత్ రెడ్డి పైన కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఉండే అవకాశం ఉంటుంది? సైబర్ నేరాల కింద ఎటువంటి చర్యలు ఉంటాయి, అప్పుడు చర్యలు ఉంటాయి. ఒక కేంద్ర హోంమంత్రికి సంబంధించినటువంటి ఒక వీడియోని ఫేక్ వీడియోని సృష్టించడం అంటే ఒక రకంగా దేశద్రోహం అంటున్నా. దేశద్రోహ పనికి ఒడిగట్టినటువంటి రేవంత్ రెడ్డి అంటున్నా. నువ్వు నీ రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడు, కానీ అటువంటి ఫేక్ వీడియోలు కనుక ప్రపంచంలో ఇటువంటి పరిస్థితి వస్తే, అటువంటి ఫేక్ వీడియోలు ఇంకొక సమస్య మీద తీసుకొచ్చితే ఎంత అది మతం మీద కావచ్చు, కులం మీద కావచ్చు, ఎటువంటి రాజకీయ ప్రభావం చూపుతుంది, దేశ భద్రత ఎటువంటి ప్రభావం చూపుతుంది, దేశ అంతర్గత సమస్యల ఎంత ప్రభావం చూపుతుంది. ఒక స్థాయి ముఖ్యమంత్రివి, అది కూడా నువ్వేదో కాంగ్రెస్ పార్టీ నాయకుడివి కాదు, నువ్వు స్వయంగా ముఖ్యమంత్రివి. కేంద్ర హోంమంత్రి యొక్క వీడియోను
దొంగ వీడియోను తప్పుడు వీడియోను రిలీజ్ చేయడం అనేది నువ్వు ఆ రకంగా దేశ ద్రోహానికి ఒడిగట్టినావు. ఈ పాపానికి తప్పకుండా ప్రజల్ని సరైనటువంటి బుద్ధి చెప్తారు. తెలంగాణలో 0 సీట్లు కాంగ్రెస్కి వచ్చే స్థాయికి దిగజారుతారని మాత్రం చెప్పదలుచుకున్నాను. సీఎంకు చాలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, అట్లాగే సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉంటుంది. ఒక వీడియో వచ్చినప్పుడు అది నిజమా కాదా అని చెప్పి బేరీజ్ వేసుకొని ఒక సీఎం స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంటుంది. ఎవరో ఇచ్చిన వీడియో అది కావచ్చు, లేకపోతే తనకు తెలియకుండా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డి లేదా? సీఎం రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి చెప్తున్నారు. దొంగ పని చేసి తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ఒకటి చేసిండు. ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా బౌన్స్ అయింది. ఇప్పుడు ఆ ప్రయత్నం బౌన్స్ అయ్యి బయటకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి సమ్మన్లు వచ్చినట్టుగా టీవీలో చూస్తూనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి సమ్మన్లు ఇస్తారు. దీనిలో సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నేను నిన్న కూడా టీవీలో చెప్పిన, చాలా స్పష్టంగా నా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన, ఇటువంటి తప్పుడు మాట్లాడేందుకు రాహుల్ గాంధీ బోనెక్కిండు. ఈరోజు మొత్తం తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం బోనెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్త. మీరు వెంటనే మేము చేసింది తప్పు అని బేషరతుతో క్షమాపణ చెప్పండి, లేదా మీరు చట్టపరమైనటువంటి శిక్షణ ఎదుర్కోక తప్పదని మాత్రం చెప్పదలుచుకోండి. కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, అది ఫేక్ వీడియో అని ఫేక్ వీడియో అని చెప్పారు. ఎటువంటి శిక్ష అయినా మేము ముందు వెళ్తాము, ఎలాంటి అయినా సరే కోర్టులోకి వెళ్తాము, కోర్టు పైన ఆయన జైలు పంపిస్తాము అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా తేలితే ఎటువంటి చర్య తీసుకోబోతారు? సైబర్ చట్టాల కింద, సైబర్ నేరం కింద ఒక పాయింట్. దీనిపైన రేవంత్ కూడా స్పందిస్తూ ఇంతకు ముందే రేవంత్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఈడీ, సిబిఐ, ఐటీలు రావడం అనేది కామన్, కేంద్రం నుంచి రావడం కామన్, మేము దీనికి భయపడము. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో సిబిఐ, ఈడీ లాంటి వస్తూ ఉంటాయి కూడా, ఇది బీజేపీకి ఎప్పటి నుంచో వెన్నుతో పెట్టిన విద్య అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటారు. ఇప్పటికైనా బేషరతు క్షమాపణ చెప్పండి డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి దీనిపై ఇప్పుడే స్పందించారు. రేవంత్ రెడ్డి స్పందిస్తూ మోడీకి కంపల్సరీ ఈడీ, సిబిఐ ఇవన్నీ చాలా అలవాటు, అన్ని రాష్ట్రాల పైన కూడా ఆయన దాడి చేయడం జరుగుతుంది. ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ఆయన ఈడీ రైళ్లు చేయడం, అందరిని లోపట్టుకునే విషయాలు ఆయనకు చాలా కామన్, దీనికి భయపడలేదని చెప్పేసి తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక అబద్ధాలు మాట్లాడతాడు, ఇంతకంటే ఏం మాట్లాడతాడు? అబద్ధాలు మాట్లాడేటువంటి వ్యక్తి ఇంతకంటే ఏం అబద్ధాలు మాట్లాడతాడు? ఎందుకు భయపడవు? నువ్వు చట్టం, నువ్వు ఒక ముఖ్యమంత్రి చేసిన నేరానికి భయపడవా? హోంమంత్రిది నువ్వు మార్ఫింగ్ చేస్తావా? నిన్ను మార్ఫింగ్ చేస్తే అడ్రస్లు కూడా కొట్టకపోతావు. అది అర్థం చేసుకోవాలి. నిన్ను మార్ఫింగ్ చేస్తుంటే ఆ రోజు వస్తుంది, రాజు రాకుండా పోదు. అందుకోసం చట్టాలను గౌరవించాల్సిన బాధ్యతను తప్పించుకున్నటువంటివి. అసలు ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు ఉందని ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు ఆ హక్కు కూడా లేదని చెప్తాను. నైతికంగా, రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఇటువంటి దుర్మార్గ తప్పుడు పనులు చేసినందుకు ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు లేదు రేవంత్ రెడ్డి అని చెప్పదలుచుకోండి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు దీనిపైన? నేను ఆల్రెడీ ఢిల్లీ పోలీసులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కేసులైనాయి. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు తప్పులు చేసినారు, అది రేవంత్ రెడ్డి ఎవరెవరితో కుట్రలు చేయించారని బయటబయలవుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి చీప్ టాక్టిక్స్ అవుతున్నాయో, ఒక చీప్ ముఖ్యమంత్రి గతంలో చేశాడు ఫామ్ హౌస్ కేసు లాంటిది, అంతకంటే చీప్గా రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నాడు. ఆయన 10 ఏళ్ళకి చేశాడు, 9 ఏళ్ళకి చేశాడు, 9 నెలలు కూడా కాలేజ్ చేస్తున్నాడు. కాబట్టి చీప్ ముఖ్యమంత్రిని ప్రజలు ఏ విధంగా అయితే చీప్గా చీకొట్టి బయటికి పంపిస్తారో అట్లాగే ఈయన కూడా పంపిస్తారు. కేసీఆర్ కూడా రిజర్వేషన్ రద్దు చేస్తారు, ఆర్ఎస్ఎస్ నుంచి ఇదంతా నడుస్తుందని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? నేను ఆయన మాట నమ్మేది ఎవరు? ఇప్పుడు నమ్మలేదని కదా ఆయన గొడగొట్టింది. ఎవరు రిజర్వేషన్స్ రద్దు చేస్తారు? నువ్వే కాన్స్టిట్యూషన్ మారుస్తున్నావు కదా. ఆయన కేసీఆర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మారుస్తున్నాడు కదా. అసలు ఇదకి చరిత్ర తెలుసా? అబద్ధాలు ప్రచారం చేయడంలో ఇద్దరు ద్వంద్వే, ఇద్దరు కలిసి కుట్ర పనుతున్నారు, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు మా అభిప్రాయం. ఇది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం. రిజర్వేషన్స్ ఎట్లాంటి సందర్భాల్లో బీజేపీ మార్చబోదు, అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించిన భగవత్ కూడా స్పష్టంగా చెప్పారు. గత కొన్ని ప్రెస్ మీట్లలో కూడా బీజేపీ సంబంధించిన కేంద్ర రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో, అలాగే లక్ష్మణ్ గారు ఉన్నారు, బీజేపీ ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్స్ అనేవి ఎప్పుడు మేము రద్దు చేయము, అవి కొనసాగుతాయని చెప్పేసి బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు పెడుతూ కూడా కాంగ్రెస్ తన అకృత చర్యలు చూపుతుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నట్టు సందర్భం. రైట్, థ్యాంక్ యూ చారి. రైట్, ఇక కేంద్ర హోంమంత్రిత్వ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ కి ఢిల్లీ పోలీసులు రావడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించి 4గురికి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ కి సంబంధించి అలాగే ఇన్ఛార్జ్ కి, ఆయనతో పాటు పిసిసి అధ్యక్షులుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే సీఎం రేవంత్ హోదాలో కాకుండా అలాగే పిసిసి అధ్యక్షులుగా కూడా ఆయన కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని సమన్లు జారీ చేయడం జరిగింది. గాంధీ భవన్ లో మే 1వ తేదీన వీరిని
విచారణకు హాజరు కావాలంటూ కూడాను కోరడం జరిగింది. ఫోన్ తీసుకుని విచారణకు రావాలంటూ కూడా సమ్మన్లు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఉండడం జరిగింది. రైట్, మొత్తానికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. మధు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే మార్ఫింగ్ వీడియోకి సంబంధించిన వార్త కలకలం సృష్టిస్తుంది. దీనికి సంబంధించి ఈ ఫేక్ వీడియో తయారు చేశారని చెప్పి అటు బీజేపీ కానీ ఇటు కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేయటం, ఆ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయినంట, దీంట్లో సంబంధం ఉన్నట్టు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కాంగ్రెస్ కు సంబంధించిన తెలంగాణ నేతలు దీనిపైన ఇంతకు ముందే సీఎం రేవంత్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఒకసారి ఆయన ఏం స్పందించారో ఒకసారి చూద్దాం. चुनाव जीतने के लिए अभी मेरे समाचार मिला है, तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में. सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. अभी मेरे समाचार मिला है, तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में. सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. अभी मेरे समाचार मिला है, तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. देखेंगे आने वाले चुनाव में. రైట్, ఇక సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడితే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అసెంబ్లీకి చేరుకున్నారు పోలీసులు అంటూ కూడా ఆయన ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి బయట కూడా చూసారు. ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు ఈడీ అలాగే ఐటీ ఇలాంటి రైట్స్ కూడా జరగడం కామన్. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎవరు భయపడేది లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, వాసు, కంటిన్యూ. అదే కేంద్ర హోం శాఖ సంబంధించిన అమిత్ షా మార్ఫింగ్ వీడియో కలకలం సృష్టించింది. దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ వ్యక్తుల్లో నలుగురు కాంగ్రెస్ కు సంబంధించిన తెలంగాణ నేతలు ఉండటంతో గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు అందజేశారు. దీంట్లో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, అట్లాగే అధికార ప్రతినిధి తస్మిన్, ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన ఇద్దరు నేతలు నవీన్ దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీసులు వాళ్ళ పేరు మీద నోటీసులు జారీ చేశారు. మే 1 కి సెల్ ఫోన్లు తీసుకొని రావాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. దీని మీద స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ మనతో ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూస్తుంది? అంటే ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రిజర్వేషన్ రద్దు చేయబోతా ఉంది అనే విషయాన్ని పసిగట్టి మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రచారంలో కావచ్చు, అదేవిధంగా దేశంలో సౌత్ ఇండియాలో మెజార్టీ స్థానాలు గెలిచే దానిలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ రోజు నోటీస్ ఇచ్చినట్టుగా మేము భావిస్తాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చేసే విషయాన్ని మొదటగా గ్రహించి జాతీయ స్థాయిలో ప్రజలకు తెలియజేసే దానిలో భాగంగా
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సక్సెస్ అయింది. అదే కాకుండా 200 పార్లమెంటు స్థానాలకు 2 ఫేజ్లో జరిగిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా సీట్లు తగ్గబోతా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా రిజర్వేషన్లు తీసేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేయబోతా ఉంది, ఎందుకు 10 సంవత్సరాల కాలం పాటు సెన్సెస్ చేయలేదు, అదే కాకుండా యూపీఎస్సీలో ఎస్సీలకు ఇచ్చే రిజర్వేషన్ గతంలో 15% వరకు ఇవ్వాలి, ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కానీ ఎందుకు 7.5% మాత్రం ఇస్తా ఉన్నారు జాబ్స్, ఎస్టీలకు 7.5 రిజర్వేషన్ ఉంటే ఎందుకు 3.5 ఇస్తా ఉన్నారు, అదే కాకుండా బీసీలకు 27% ఉంటే ఎందుకు 17% మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్ లో వస్తా ఉన్నారు. కాబట్టి క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా 10 ఇయర్స్ వరకు సెన్సెస్ చేయలేదు. అదే కాకుండా బీహార్ లో రిజర్వేషన్ పెంచుతానంటే భారతీయ జనతా వ్యతిరేకించింది. అదే కాకుండా లాస్ట్ సుప్రీంకోర్టు పై సెన్సెక్స్ మన కులగన్న చేసి 60% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే అన్ని పార్టీలు అన్ని కూడా కులగన్న సపోర్ట్ చేస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడానికి కారణం 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు వారు తీర్మానించుకున్నారు 100 సంవత్సరాల రిజర్వేషన్ లేకుండా చేస్తామని చెప్పేసి. ఈ అన్ని విషయాలు వివరించే దానిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనే ఒకే ఉద్దేశంతో నోటీస్ ఇచ్చినట్టు మేము భావిస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి స్థాయి వ్యక్తి మీద ఇట్లాంటి వీడియోలు చేయటం అనేది దేశద్రోహం కింద వస్తుందనేది బీజేపీ చేసినటువంటి ఆరోపణలు, దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ వీడియో సంబంధించి ఏం జరిగిందనే విషయాన్ని పక్కకు పెడితే అసలు వాస్తవంగా దేశంలో ఏం జరుగుతా ఉంది, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఏ విధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తీసేస్తానంటుంది, అదే కాకుండా 400 సీట్లు ఎందుకు అడుగుతా ఉందనే విషయాన్ని వాస్తవ విషయాలు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ దేశ ప్రజలకు వివరిస్తా ఉంది. కాబట్టి దానిలో భాగంగా కేరళకు పోయి మాట్లాడిండు, అంతకుముందు తమిళనాడు పోయి మాట్లాడిండు, తర్వాత ఆంధ్రప్రదేశ్ పోయిండు, కర్ణాటక పోయిండు ఈరోజు. కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కమిటీ మంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ తిప్పికొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చేస్తా ఉంది. కాబట్టి దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ నష్టం జరుగుతా ఉంది. కాబట్టి ఏదో ఒక వీడియోను సాగ్గా చూపించి కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అంటే నిజంగా దీంట్లో ఈ మీ పేర్లు ఏవైతే బయటకు వచ్చాయో వారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి కానీ సోషల్ మీడియాకి కానీ ఎలాంటి పాత్ర లేదు. ఎందుకంటే అట్లా పోల్చుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ విద్వేషపూరితమైన ప్రసంగాలు నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు. ఆడవాళ్ళ మీద ఉన్న పుస్తల తాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తక్కువ చేసి మైనార్టీలకు మేలు చేస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విషయ ప్రచారం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారి పేరు కానీ అమిత్ షా గారి కానీ పేరు కానీ సూచించకుండా ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ నీతి జాతి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చెప్పకుండా ఒకసారి రామ మందిరం పేరు మీద, ఇంకొకసారి పాకిస్తాన్ పేరు మీద, ఇంకొకసారి రాష్ట్రాల మధ్య పంచాయతీలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు వారే చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ వరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు జైల్లో ఉండాలి. అదే కాకుండా వారి పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. రిజర్వేషన్లు తీసేయాలనే ప్రధాన ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పేసి వారు కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. కానీ అవన్నీ పక్కకు పెట్టి ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్ళే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే దీనికి అంతటి కారణం కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెడతా ఉంది. భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గుతా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఇటీవల సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి ధోరణి రావటం, ఈ మార్ఫింగ్ వీడియోలు కానీ ఫేక్ వీడియోలు కానీ రావటం, దాన్ని పార్టీ ఏ రకంగా చూస్తుంది? మేము ఫేక్ వీడియోలకు కాంగ్రెస్ పార్టీగా మేము వ్యతిరేకమే. మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యం బతుకుండాలని కోరుకున్నాం. మీరు చూసి 2023 ఎలక్షన్ల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వార్ను మీద కూడా దాడి చేసి లాఠీ చార్జ్ చేసి మాకు సంబంధించిన సోషల్ మీడియా టీంను కూడా అరెస్ట్ చేసిన సందర్భం చూసినాం. మేము చట్టం ప్రకారం ఎదుర్కొన్నాం. అదే కాకుండా దుబ్బాక ఎలక్షన్ల సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో పోతురని చెప్పి ఆనాడు టీవీ9లో మార్కింగ్ వీడియోలు క్రియేట్ చేసింది ఎవరు? మరి భారతీయ జనతా. ఆ విధంగా దుబ్బాకలో మీరు గెలిచిర్రు. కానీ దుబ్బాకలో గెలిచిన తర్వాత కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఏనాడు ఒక వ్యక్తిని మీద నిందలేసే ప్రయత్నం కావచ్చు, మార్పింగ్ వీడియోలు చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదు. రైట్. ఇది మధు, ప్రధానంగా అమిత్ షాకి సంబంధించిన వీడియోల కలకలం. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధం లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా మే 1కి సెల్ ఫోన్లు తీసుకొని రావాలని చెప్పి నోటీసులు అందజేసిన నేపథ్యంలో ముందు దీనికి సంబంధించిన వివాదాలు కూడా ముదిరే అవకాశం కనిపిస్తుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ బస్. రైట్, మొత్తానికి ఏదైతే అమిత్ షాకి సంబంధించినట్టు ఏదైతే వ్యాఖ్యలు వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్గా అవుతుందో, ఫేక్ వీడియో అలాగే ఒరిజినల్ వీడియో ఫేక్ వీడియో అంటూ కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దీనిపైన కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా దేశం మొత్తంగా 10 మందికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించి 4గురికి నోటీసులు రావడం జరిగింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. అలాగే ఈ అంశానికి సంబంధించి కూడా అస్సాంకి సంబంధించి ఒక కాంగ్రెస్ నేతను కూడా ఇప్పటికే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. రైట్, మొత్తానికైతే మే 1వ తేదీన వీరందరినీ కూడా
తెలంగాణకు సంబంధించి ఎవరైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులో మే 1వ తేదీన విచారణకు హాజరు అవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. రైట్, ఇక మొత్తానికి మే 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారా లేదనేది అయితే వేచి చూడాలి.